హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదరేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర, జయ గౌరభక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం అండి ఈరోజు మీ అందరితో జపా సెషన్ లో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో ఈ రోజు మనము హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అయితే మనము జగన్నాథుడి యొక్క రథయాత్ర మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి జగన్నాథుడి యొక్క లీలలు చర్చించుకుంటూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. ఈ రోజు మనం జగన్నాథుని యొక్క లీలలు చర్చించుకునే కంటే ముందు మనం భగవద్గీత యొక్క క్రమాన్ని మనము ప్రతిరోజు కూడా చర్చించుకునే వాళ్ళము. ఈరోజు మనం భగవద్గీత 5వ అధ్యాయంలో మనం ఉన్నాము. 5వ అధ్యాయంలో ఒక చక్కటి శ్లోకాన్ని గురించి చర్చించుకొని తర్వాత మనము కార్యక్రమాన్ని ముందుకెళ్దాం. సో ఎవరైనా చెప్పగలరా భగవద్గీత 5th చాప్టర్ లో ఎక్కడ వరకు చర్చించుకున్నామో? ఎవరికైనా గుర్తుందా? 5.23 అయింది ప్రభుజీ. హరే కృష్ణ. 2.3 అయిందా? 2.5 కూడా అయిందా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 2.3 ఓకే, 2.5 వరకు కూడా అయింది మనకి. లభంతే బ్రహ్మ నిర్వాణం అది కూడా అయింది కదా. సో ఈరోజు మనము భగవద్గీత 5వ అధ్యాయము 26వ శ్లోకం నుండి మనం చర్చించుకుందాము. హరే కృష్ణ. నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది ప్రభు. నాతో పాటు అందరూ చెప్పడానికి, నాతో పాటు అందరూ శ్లోకం పలకడానికి ప్రయత్నం చేయండి. కామక్రోధో విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానాం. ఎవరైనా ఒకరు చదువుతారా శ్లోక? హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, వాళ్ళకి అవకాశం ఇస్తాను నేను. ఎవరు చదువుతారు శ్లోక? కళావతి అయితే మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతి వాసుదేవాయ. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ భగవంతుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, నాయన అర్జున, ఎవరైతే కామక్రోధాదులనే విడిచిపెడతారో వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు అని చెప్పి కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటి, అలాగే కామక్రోధాదుల్ని ఎలా జయించాలి అనేటటువంటి విషయాలు చాలా ముఖ్యమైనటువంటి. శిల ప్రభుపాదుల వారు చాలా అద్భుతంగా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తారన్నమాట. మనకి భగవద్గీతలో అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే, భగవత్ సాధన చేయడానికి వివిధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. సో ఆ వివిధమైనటువంటి పద్ధతుల ద్వారా మనము భక్తియుత సాధన చేయవచ్చు. ఓకే, అయితే కొందరేమో భగవంతున్నే తన స్వస్వరూపాన్ని ప్రార్థిస్తూ ఉంటారు, కొందరేమో తన యొక్క అవ్యక్త స్వరూపాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. ఓకే, ఆ అవ్యక్త స్వరూపంలో నేను లీనం అయిపోవాలనే ఉద్దేశంతో భగవంతుని చేరుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఎవరైతే గనక చక్కటి ఉదాహరణని ఆయన శిల ప్రభుపాదుల వారు ఇస్తూ మన భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో 4వ అధ్యాయం 22వ
4వ స్కందం 22వ అధ్యాయంలో 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గృతితం ఉద్ఘ్రతయంతి సంధా తద్వన్న రిక్తా మతయో యతయోపి రుద్ధా శ్రోతాకనస్థామరణం భజ వాసుదేవం. నాతో పాటు అందరు చెప్పండి. యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా పాద పంకజ పలాస విలాస భక్త్యా. ఓకే. భక్త్యా. తర్వాత కర్మాశయం గృతితం కర్మాశయం కృతితం ఉద్ఘ్రతయంతి సంతః ఉద్ఘ్రతయంతి సంతః తద్వన్న రిక్త తద్వన్న రిక్త మతయో యతయోపి రుద్ధ మతయో యతయోపి రుద్ధ ప్రోతో గణస్థాం జనస్థాం అరణం భజ వాసుదేవం. అరణం భజ వాసుదేవం. మనకి కామక్రోధాదులని జయించాలి అంటే ఎంతో సాధన చేయాలి. ఎంత సాధన అంటే మన ఇంద్రియాలు మొట్టమొదటి మన ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి. మన ఇంద్రియాలు విచ్చలవిడిగా ఇంద్రియాలు అడుగుతున్నటువంటి విషయాలని వాటికి అందిస్తుంటే ఎన్నిటికి కూడా మనం కామక్రోధాలని జయించలేము. సో అలాంటిది మనం ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలంటే వాటి నుండి వచ్చేటటువంటి ఆ కోరికల పరంపరని నాకు ఇది కావాలి అది కావాలనేటటువంటి విషయాల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు మెల్లమెల్లగా మనము కామక్రోధాలను జయించుకునేటటువంటి శక్తి మనకి లభిస్తుంది. అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే గనక భగవంతుని యొక్క పాద పంకజ పలాస విలాస భక్త్యా ఆ తామర మన చక్కటి కలువ పూలు లాంటి పాదార విందాలు కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క పాదాల మీద ఎవరికైతే అచంచలమైనటువంటి భక్తి ఉంటుందో వాళ్ళు కర్మాశయం గృతితం ఉద్ఘ్రతయంతి సంతోహో. అలాంటి గొప్ప గొప్ప సాధువులు మన గొప్ప గొప్ప మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కోరికల పరంపరని చాలా సులభంగా వేర్లతో సహా పెకిలించి పడేయగలరు. కానీ ఎవరైతే తద్వన్న రిక్తో మతయో యతయోపి ఎవరైతే ఆ భక్తియుత సాధన మీద సాధన అవలంబించకుండా ఇంకా వేరే విధంగా ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి కోరికల పరంపరని పెకిలించడం కాదు కదా, కనీసం వాళ్ళ యొక్క ఇంద్రియాలని కూడా జయించలేరు, ఇంద్రియాలను కూడా వాళ్ళు అదుపులో పెట్టుకోలేరు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనం కామక్రోధో విముక్తానాం యతీనాం యత చేతసాం, కామక్రోధాల నుండి విముక్త అవ్వాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అది ఎలాగ సాధ్యమవుతుంది? వివిధ పద్ధతుల కంటే కూడా భక్తియుత సాధన వల్ల చాలా సులభంగా సాధ్యమవుతుంది అని చెప్పి మనకి భాగవతంలో ఉంది అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అయితే ఆ కామక్రోధాలను జయించిన తర్వాత ఏం జరుగుతుంది? బ్రహ్మ నిర్వాణం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మానం. బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు. ఈ బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటి అంటే ఒక భక్తుడు ఏ విధంగా ఉంటాడంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నారు, ఆయన సర్వాంతర్యామి. ఓకే, ఆయన అండాంతరస్థ పరమాణు ఛాయాంతరస్థం. ప్రతి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులో భగవంతుని యొక్క శక్తి ఉంది. ఓకే, మనం ఏ విధంగా ఈ సృష్టితోటి మనం ఈ సృష్టితో డీల్ చేస్తుంటామో ఆ విధంగా మనకి ప్రతిస్పందన అనేటువంటిది దొరుకుతుంది అనమాట. యద్భావం తద్భవతి అని చెప్పారండి. ఏ భావంతో మనము భగవంతుని ఆరాధిస్తే ఆ విధంగా ఆయన మనకి ఏ యథామాం ప్రబుద్ధితే తాం తథైవ భజామ్యహం మమా వర్తమాను వర్తంతి అని చెప్పారు కదా స్వామి. ఏ విధంగా అయితే మనం ఆయన్ని భజిస్తామో ఆ విధంగా ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటారు. అయితే ఈ సృష్టిలో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుని, ప్రతి అణువులో ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క స్పర్శని ఇప్పుడే గ్రహిస్తూ ఇప్పుడే దాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు ఎలాగైతే మీరు మీ పిల్లవాడు
అమెరికానో, లండనో ఏదో ఒక దేశానికి వెళ్ళాడనుకోండి. సో, వాడు లేని లోటు మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మీ ఇంట్లో. కానీ, అరే! వాడుంటే ఇలా ఉండేది, అలా ఉండేది అని వాడితోటి మీకు జరిగినటువంటి ఆ సన్నివేశాలని, వాడితోటి మీరు అనుభవించినటువంటి ఆనందమైనటువంటి విషయాల్ని మీరు మీ మనస్సులో గనక మీరు ఆలోచిస్తున్నారనుకోండి, వాడు ప్రత్యక్షంగా మీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో, వాడి ఆలోచనతోనే ఉంటారు కాబట్టి, వాడిని మీరు మిస్ అవుతున్నట్టు అనిపించదు. అలాగే ఒక భక్తుడు కూడా భగవంతుడిని గురించి చక్కటి భావనలతోటి, భక్తి భావనలతోటి ఉంటే గనక ప్రతినిత్యం గూడా భగవంతుని యొక్క స్పర్శ ఆయన పొందుతూ ఉంటాడు. సో, అలాంటి భక్తుడు సమస్తం గూడా ఆ భగవంతుని యొక్క ఉనికిని, ఈ సమస్త సృష్టిలో భగవంతుని యొక్క ఉనికిని ఆయన ప్రత్యక్షంగా దర్శిస్తూ ఉంటాడు. సో, ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ నిర్వాణ స్థితి అంటారనమాట. అయితే ఇది అంత సాధ్యమా అంటే చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకసారి ఏం జరిగింది అంటే ఆహ్, ఒక గొప్ప సాధువు వేషం వేసుకొని ఒకాయన చెట్టు కింద కూర్చొని, ఒక పుణ్యక్షేత్రంలో చెట్టు కింద కూర్చొని ఆయన ఆహ్, ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నారనమాట. ఇంకా నాకు ఈ కామక్రోధాదులతోని జయించాను నేనని చెప్పేసేసి ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నారు. చాలా మంది వస్తున్నారు ఆయనని తపస్సు నుండి బహిర్ముఖుల్ని చేయడానికి. అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. కానీ ఆయన బయటికి రావట్లేదు. చిన్న పిల్లోడు, ఓ 5 సంవత్సరాల పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చెవుల్లో "మీ సెల్ ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందండి" అని అన్నాడు. అనంగానే వెంటనే ఆయన బయటకొచ్చి, "హే! నేను పొద్దున్నే కదా ఫుల్ ఛార్జింగ్ పెట్టాను ఎట్లా అయిపోయిందని" చెప్పేసి ఆయన చూసుకున్నాడనమాట. అంటే ఆయన బాహ్యంగా నేను ఎంతో గొప్ప ధ్యానం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ విషయాసక్తి మాత్రం ఇంకా ఉంది. విషయాసక్తి మాత్రం ఇంకా ఉంది. ఇంకా ఆ విషయాసక్తి ఉన్నంత కాలం గూడా అతనేం పెద్దగా ఆధ్యాత్మిక పురోగతి చెందినట్టు అనుకోలేము. ఆధ్యాత్మిక ఆహ్, పదంలో ఇంకా ముందుకెళ్తున్నట్టు మనము గ్రహించలేము. మనము ఆయన్ని కీర్తించలేము. సో, అందు గురించని ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి ఆహ్, యత్పాద పంకజ పలాస విలాస భగవంతుని యొక్క పాదార విందాల యందు భక్తితో ఉంటే వాళ్ళకి ఈ కామక్రోధాదులను జయించడం చాలా చాలా సులభం అని చెప్పి శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అయితే మనకి శ్లోక తర్వాత వచ్చేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఈ కామక్రోధాదులను ఎలా జయించాలి అనే అభ్యాసం అంటే ఏ విధమైనటువంటి అభ్యాసం ద్వారా ఈ కామక్రోధాదులను వాటి నుండి విముక్తవ్వాలనేటటువంటి విషయాలు ఉంటాయన్నమాట. అయితే మనకిక్కడ భాగవతంలో గూడా చెప్తున్నారు. భక్తులకి ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క ఆలోచనతో ఉండడం వల్ల వాళ్ళు బ్రహ్మ నిర్వాణ స్థితికి వెళ్తున్నారని చెప్పి. అలాంటి చాలామంది ఎంతోమంది భక్తులున్నారు. ఒక కోట అనే ఒక సామ్రాజ్యం ఉండేది ఒకప్పుడు. ఆ సామ్రాజ్యానికి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు ఎవరైతే ఉన్నారో, మహారాజు యొక్క భార్య సతీమణి మహారాణికి చాలా అనారోగ్యం కలిగింది ఒకసారి. చాలా అనారోగ్యం కలిగి ఎంత వైద్యం చేసినా తగ్గట్లేదు. చివరికి ఎక్కడెక్కడి నుండో వైద్యులను తెప్పించి ప్రయత్నిస్తున్నారు గానీ తగ్గట్లేదు. తగ్గకపోయేసరికి వాళ్ళంతా చింతిస్తున్నారు. ఆ మహారాజుకు కూతురుండేది. ఆవిడ పేరు ఆహ్, ఆహ్, ఆమె పేరు గుర్తు రావట్లేదు. అయితే ఆ కూతురుండేది. ఆ యువరాణి ఉండేది. విష్ణుప్రియ ఆమె పేరు. ఆ విష్ణుప్రియ మహారాజు యొక్క కూతురు పేరు విష్ణుప్రియ. ఆ విష్ణుప్రియ తన తల్లి గురించి చాలా బాధపడేది. అయ్యో! నా తల్లి ఇంత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉందని బాధపడుతూ ఉండేది. ఓసారి ఏం జరిగిందంటే వాళ్ళ వాళ్ళ రాజమందిరం నుండి అవతల నుండి చక్కటి కీర్తనలు వినిపిస్తున్నాయి. చక్కని కీర్తనలు వినిపిస్తుంటే ఈవిడ బయటికి వెళ్లి చూసింది. ఎవరు అంత చక్కటి కీర్తనలు చేస్తున్నారు. చాలా ఎంతో దుఃఖమయమైనటువంటి స్థితిలో వాళ్ళున్నారు. కానీ ఆ దుఃఖమయమైనటువంటి స్థితిలో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి భగవత్ కీర్తన వినిపించేసరికి ఏదో ఆలంబనగా అనిపించింది. అప్పుడు ఈవిడ విష్ణుప్రియ ఏం చేసిందంటే తన పరిచారికలు ఉంటారు కదా! వాళ్ళకి ఎవరు కీర్తన చేస్తున్నారో పిలిపించు అని చెప్పగానే బయటికెళ్ళి ఎవరైతే కీర్తనలు చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చారన్నమాట. ఆయన కీర్తన చేస్తూ ఆవిడ అడిగింది, "ఎవరు నువ్వు? మీరెక్కడి నుండి వస్తున్నారు? ఈ కీర్తనలేంటి?" అంటే ఆయన చెప్తాడు, "నేను
జగన్నాథ్ పురి వెళ్ళి ఆ జగన్నాథుని దర్శనం చేసుకొని, జగత్తుకంతటికి నాథుడైనటువంటి ఆ జగన్నాథుని దర్శనం చేసుకొని నేను వస్తున్నాను. ఆహ్, ఆయన గురించి కీర్తిస్తూనే నేను ఇప్పటివరకు గూడా పాడాను. అది మీకు చాలా ఆలంబనగా ఉంది. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అందరి హృదయాల్లో ఉంటారు కాబట్టి, ఎప్పుడైతే ఆయన యొక్క స్తుతి జరుగుతుందో మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఉనికి, ఆ పరమాత్మ యొక్క ఉనికి మనకు తెలిసి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ కీర్తనలు విన్నప్పుడు అని చెప్పి, నేను జగన్నాథపురి నుండి వస్తూ ఇగో ఈ మహాప్రసాదం కూడా తీసుకొచ్చానని చెప్పి విష్ణుప్రియ చేతిలో పెట్టడం జరుగుతుంది. పెట్టగానే ఆవిడ ఇదేంటి అంటే, ఇది మహాప్రసాదం, భగవంతుడి యొక్క మహాప్రసాదం. సమస్త వ్యాధి క్షయకరం ఈ ప్రసాదం. మనుషుల భౌతిక, ఆధ్యాత్మిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టేటటువంటి గొప్ప మహాప్రసాదం ఈ జగన్నాథుడి యొక్క మహాప్రసాదం అని ఇస్తాడు. ఇవ్వగానే ఆవిడ ఏం చేస్తుంది, తీసుకెళ్ళి కొద్దిగా తను తిని, కొద్దిగా తన తల్లి నోట్లో పెడుతుంది. పెట్టగానే ఆవిడకి ఎ ఎ ఏదో తెలియని ఒక చక్కటి అనుభూతి. శరీరం ఎంతో భారంగా, వ్యాధితోటి భారంగా అయిపోయినట్టు శరీరం తేలికగా అయినట్టు అనిపించింది తన తల్లికి. వెంటనే వాళ్ళ తల్లి అసలు ఏం ఏం తినిపించారు నాకు? ఇన్ని మందులు యేసుకున్నా గూడా నాకింత తేలికగా నా శరీరం అనిపించలేదు. కానీ ఇదేదో కొత్తగా ఉంది. ఇది తినడం వల్ల నా శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తుంది నాకనంటే చెప్తారు. ఇది జగన్నాథుడి యొక్క మహాప్రసాదం అని చెప్పి. అయితే ఈ విష్ణుప్రియ చాలా ఆవిడకి ఎంతో నమ్మకం కలుగుతుందనమాట. మేము ఎన్ని గనం వైద్యాలు చేయించినా గూడా మా అమ్మ ఎప్పుడు కూడా ఈ విధంగా ఆవిడకి తేలిగ్గా అనిపియలేదు శరీరము. ఏదో తన శరీరం మళ్ళీ మామూలైనట్టు అనిపియలేదు. కానీ జగన్నాథుడి యొక్క ప్రసాదం తినడం వల్ల ఆవిడకేదో అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది శరీరంలో అని చెప్పి, ఇంకా సాధువుని ప్రతిరోజు గూడా పిలిపించుకొని జగన్నాథుడి గురించి వినడము, అలాగే రోజు వాళ్ళ ఇంట్లో భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ రాణిగారికి తినిపించడము. ఇలా కొంతకాలం అయిన తర్వాత చాలా ఆ మహారాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ కోలుకుంది. తనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయి ఆవిడ మళ్ళీ సామాన్య స్థితికి వచ్చేసింది. ఈవిడకి విష్ణుప్రియకి ప్రతిరోజు జగన్నాథుడి యొక్క లీలలు వినడం వల్ల ఆ జగన్నాథుడి మీద అత్యంత ప్రేమ పెంచుకుంది ఈవిడ. పెంచుకొని ఇంకా ఆ జగన్నాథుడినే భర్తగా స్వీకరించాలనేటటువంటి ఆలోచనకొచ్చేసింది ఈవిడ. ఓసారి పూరి నుండి పూరి జగన్నాథుడి దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుల వారు జగన్నాథుడి ప్రసాదం తీసుకొని వీళ్ళ రాజమందిరానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈవిడ చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి జగన్నాథుడు ఎలా ఉన్నారు? భక్తులు ఎంతమంది వస్తున్నారు? ఎట్లా జరుగుతున్నాయి ఉత్సవాలని చెప్పి అన్నీ కనుక్కుంటూ చాలా ఉప్పొంగిపోతుంది ఆవిడ. ఉప్పొంగిపోయి ఆవిడ ఏం చేసిందంటే జగన్నాథుడికి ఒక లెటర్ రాసింది. లెటర్ రాసి ఏమని రాసింది అంటే, మీరు లేని ఈ జీవితం వ్యర్థము, మీరే నా స్వామి, మీరే నా భర్త అనే అర్థంతో ఆవిడ రాసిందనమాట. రాసి ఆ అర్చక స్వామికి ఇచ్చారనమాట. ఇచ్చి ఇది జగన్నాథుడికి ఇవ్వండి అని చెప్పి చెప్తుందనమాట. ఈవిడేదో చిన్న పిల్ల తెలియక ఏదో రాసి ఉంటదని చెప్పి సరే తీసుకొని ఆయన మళ్ళీ జగన్నాథ్‌పురికి బయలుదేరాడు. వెళ్తూ దారి మధ్యలో ఈయనకి కుతూహలం కలిగింది. ఏం జరిగింది? అసలు ఏం రాసింది ఆవిడ విష్ణుప్రియ? ఏం రాసిందో చూద్దాం. జగన్నాథుడు ఏమన్నా ఈమె రాసింది తీసి చదువుతాడా అని చెప్పేసి ఆయన్నే ఓపెన్ చేసి చదవడం జరిగింది. చదివితే దాంట్లో మీరే నా సర్వస్వం, మీరే నా స్వామి, మీరే నా భర్త అని చెప్పేసి రాసుండడం వల్ల ఏదో పిచ్చి మాటలన్నీ ఈ పిల్లకేం తెలియదని చెప్పి ఆవిడ లెటర్‌తో పాటు 10 బంగారు నాణాలు ఇస్తుంది. జగన్నాథుడికి సమర్పించండి అని చెప్పి. ఆయన 10 బంగారు నాణాలు పెట్టుకొని ఆ లెటర్‌ను పడేస్తాడనమాట ఎక్కడో చెట్లలో. పడేసిన తర్వాత ఆ రోజు ఇంటికొచ్చిన తర్వాత ఆయన కల్లో జగన్నాథుడు వస్తాడు. ఆ ప్రధాన అర్చకుల వారికి జగన్నాథుడొచ్చి, "నువ్వు నా మీద ప్రేమ పెంచుకున్నటువంటి నా భక్తురాలిని అవమానించావు. తనెంతో ప్రేమతోటి నాకు చక్కటి ఉత్తరాన్ని రాసింది. నువ్వు అది పక్కన పడేసి బంగారు నాణాలు తీసుకొనొస్తున్నావు. అవెవరికి కావాలి? నా దగ్గర లేవా? నాకేమన్నా తక్కువా? నాకు బాహ్య ఆడంబరాలు అవసరం లేదు. బాహ్య సంపద అవసరం లేదు. మనుషుల యొక్క మనస్సులో నా మీద పెంపొందించుకున్నటువంటి ప్రేమ నాకు కావాలి. ఆమె ఎంతో ప్రేమతో ఆ ఉత్తరం రాసి నువ్వు పడేస్తావా? రేపు చూడు నువ్వు దేవాలయంలో ఆ ఉత్తరం
నా మెడలో ఉంటుందని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఈయన హడిలిపోతాడు ఈ ప్రధానార్చకుడు. తర్వాత రోజు ద్వారం ఓపెన్ చేయగానే ఆయన జగన్నాథుడి మెడలో ఆ ఉత్తరం ఉంటుంది. ఈయన కళ్ళెంబడ నీళ్ళొస్తాయి. అయ్యో! నేనేదో భగవంతునికి దగ్గరగా ఉండి సేవ చేస్తున్నా అనుకున్నాను. కానీ ఈవిడ విష్ణుప్రియ ఎక్కడో ఉండి భగవంతుని మీద ప్రేమ పెంచుకొని దగ్గరైపోయింది. ఇంత దగ్గరగా ఉన్నటువంటి నేను భగవంతుడిని అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఎక్కడో ఉండి భగవంతుడిని ఈవిడ అర్థం చేసుకుంది. ఈవిడెంత గొప్ప భక్తురాలు, నేనెంత అవమానించానా అని చెప్పి ఆయన చాలా బాధపడతారనమాట. తర్వాత అలాగే మనకిప్పుడు ఈరోజు చర్చించుకున్నటువంటి శ్లోకంలో ఎలాగైతే భగవంతునికి దగ్గరవ్వాలంటే మన యొక్క ఆలోచనా విధానాన్ని సమస్తం ఎక్కడున్నా కూడా భగవంతుని మీద, భగవంతుని గురించినటువంటి ఆలోచనలు మనకుంటే గనక భగవంతుడికి మనకి దూరం అనేటువంటిది ఉండనే ఉండదు ఒక్క క్షణం కూడా. ఇంకెప్పుడైతే భగవంతుడు మనతో పాటు ఉంటారో అప్పుడు మనకి ఎలాంటి క్షయాలు, కష్టాలు అనుభవించాల్సినటువంటి ఒకవేళ కష్టాలు మనకొచ్చినా గూడా చాలా తేలిగ్గా వాటి నుండి మనము బయటపడే శక్తి, ధైర్యము, నమ్మకము మనకి కుదురుతాయి. ఆ తర్వాత కాలంలో విష్ణుప్రియ ఇంకా జగన్నాథుడి మీదనే ప్రేమ పెంచుకుంటూ తన జీవితాన్ని జగన్నాథుడి సేవలో అంకితం చేసి తాను కూడా జగన్నాథుడి దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. ఇలాగా ఎంతో మంది భక్తులు అంటే ఆవిడంటే రాజకుమార్తె. ఆవిడ చాలా గొప్పగా జగన్నాథుడికి కానుకలవన్నీ పంపించేవారు వాళ్ళు. కానీ ఎలాంటి బాహ్య సంపదలు లేనటువంటి వాళ్ళని కూడా భగవంతుడు ఎంతో గొప్పగా ఆయన ఆదరిస్తారనమాట. ఒకసారి ఏం జరిగిందంటే జగన్నాథుడికి ప్రతిరోజు కూడా చక్కటి పదార్థాలని అర్పిస్తారు. ఎన్ని పదార్థాలను అర్పిస్తారు ఎవరికైనా తెలుసా? జగన్నాథపురిలో జగన్నాథుడికి ప్రతిరోజు 56 into 6 56 వంటకాలు 6 సార్లు. మీరు జగన్నాథ్పురికి వెళ్తే గనక ఎట్లుంటదంటే మీరు ఇట్లా వెళ్తుంటే ఎవరో ప్రసాదం ఇంత గంపలో ప్రసాదం తీసుకొని వస్తుంటారు. అక్కడ నుండి ఏ ప్రసాదం తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని అంటూ ఉంటారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది జగన్నాథ్పురి క్షేత్రం. అయితే భగవంతుడికి 56 వంటకాలు 6 సార్లు ప్రతిరోజు కూడా అర్పిస్తూ ఉంటారు. అయితే భగవంతుడు ఇన్ని పదార్థాలు తింటుంటాడు కదా. ఒక భక్తుడు ఉండేవాడు, ప్రభుదాస్ అని పేరు, ఆయన పేరు. ఈ ప్రభుదాస్కి ఒక భావన కలిగింది. అయ్యో! భగవంతుడు ఇన్ని పదార్థాలు తింటుంటాడు కదా, తిన్న తర్వాత ఆయన కిల్లి వేసుకోవట్లేదు. అసలు కిల్లి వేసుకుంటే చాలా బాగుంటది కదా, తిన్నది కూడా చక్కగా జీర్ణం అవుతుంది కదా అని చెప్పేసి ఆయనకి ఒక ఆలోచన వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆయన వెళ్ళి డైరెక్ట్‌గా భగవంతుడికి అర్పించలేడు. ఎందుకంటే ఆయన జగన్నాథ్‌పురి దేవాలయం అవతల ఒక కిల్లి కొట్టు పెట్టుకొని ఆయన నడిపించుకుంటున్నాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, సరే భగవంతుడికైతే నేను అర్పించలేను గానీ ప్రతిరోజు భగవంతుడికి మానసికంగా అర్పిద్దామని చెప్పి ప్రతిరోజు మానసికంగా ఈయన ప్రతిరోజు కూడా కిల్లి అర్పిస్తూ ఉండేవాడనమాట. అయితే ఒక రోజు ఏమైందంటే ఇద్దరు పిల్లలు వచ్చి ఈయన దగ్గర కిల్లి తీసుకున్నారు. కిల్లి తీసుకొని పిల్లలు బాగున్నారని చెప్పి ఆయనకి వాళ్ళ కిల్లి ఇచ్చాడు. అలాగా కొన్ని రోజులు జరుగుతుంటే ఏం జరిగిందంటే డబ్బులు అడిగాడు ఈయన. బేటా మీరు ప్రతిరోజు వచ్చి కిల్లి తీసుకుంటున్నారు, ఏ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు మీరు. ఈ యాక్చువల్‌గా డబ్బులకే ఇవ్వాలి, మీరు ఎంత అందంగా ఉన్నారని చెప్పి నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. కానీ నేను కూడా జీవించాలి కదా, డబ్బు ఇవ్వండి అంటే, డబ్బులు అయ్యో మా దగ్గర లేవు అంటే, అట్లెట్లా ఉంటుంది బిడ్డ, డబ్బులు ఇవ్వాలి కదా మీరంటే, సరే రేపు ఇస్తాం మేము డబ్బులు అని చెప్పి, మరి రేపు మీరు వస్తారో రారో అంటే ఒక పని చేయి, మా మీద ఉన్న ఈ చక్కటి ఉత్తరీయం పట్టితో నేసినటువంటి ఉత్తరీయం మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఆయన ఆ పిల్లలిద్దరు కూడా ప్రభుదాస్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ ప్రభుదాస్ ఏం చేస్తాడంటే వాటిని పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుంది అంటే జగన్నాథ్‌పురిలో ఆ భగవంతుడికి సమర్పించినటువంటి పట్టు వస్త్రం ఏదైతే ఉందో అది కనిపించకుండా పోతుంది. అయితే కొందరు చెప్తారనమాట, ఈ ప్రభుదాస్ దగ్గర మేము ఆ వస్త్రం చూసామని చెప్పి. అందరూ వచ్చి ప్రభుదాస్‌ని పట్టుకుంటారు. ఇంకా ప్రతాపరుద్రుడు అనే రాజు దగ్గరికి అతన్ని తీసుకెళ్ళి ఇతనికి ఎలాగైనా సరే భగవంతుడి యొక్క పట్టు వస్త్రాన్ని దొంగలించాడు కాబట్టి ఈయనకి
శిక్ష వేయాలి అని చెప్పి శిక్ష వేయించాలని చెప్పి మహారాజు దగ్గరికి తీసుకెళ్తుంటే ప్రతిరోజు కూడా ఈ ప్రభుదాసు ఎవరికైతే కిల్లి కట్టిస్తున్నాడో ఆ విషయాన్ని ఒక సాధువు గ్రహించాడు. గ్రహించి ఆయన మహారాజు దగ్గరికి వెంటనే వెళ్ళి, మహారాజా మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను ప్రతిరోజు చూస్తున్నాను. ఈ ప్రభుదాస్ దగ్గరికి 2 పిల్లలు వస్తున్నారు. వచ్చి కిల్లి తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, స్వయంగా జగన్నాథ బలదేవులే. వాళ్ళొచ్చి స్వయంగా కిల్లి తీసుకొని తింటున్నారు. కాబట్టి మీరు వాళ్ళే ఈ భగవంతుని యొక్క వస్త్రాన్ని, వాళ్ళ వస్త్రమే కాబట్టి వాళ్ళే ఈయన దగ్గర పెట్టారు డబ్బుల బదులు. సో మీరు దయచేసి ఆయన్ని అవమానించకండి, శిక్షించకండి, ఎలాంటి అతనితో దురుసుగా మీరు ప్రవర్తించకండి అని చెప్పారు. చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయి ఇంక అప్పటి నుండి ప్రతిరోజు కూడా భగవంతుడికి కిల్లి సేవ, విష సేవ అని ఒకటి ప్రత్యేకంగా చేసేవారనమాట. భగవంతుడికి ఒక భోజనం తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక కిల్లి సపరేట్‌గా ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం నడుస్తూనే ఉంటుంది మన జగన్నాథ్‌పురిలో. అంటే ఒక భక్తుడి యొక్క నివేదనని ఆయన మానసికంగా స్వీకరించి, ఆ భక్తుడిని తృప్తిపరిచి దాన్ని ఒక ఆచారంగా చేసేసారాయన భగవంతుడు. సో అయితే ఈ కిల్లి ప్రతిరోజు భగవంతుడికి సమర్పిస్తారు కదా! ఒకసారి ఏం జరిగిందో జగన్నాథ్‌పురిలో ఒక చాలా ధనవంతుడైనటువంటి భక్తుడొచ్చాడనమాట. వచ్చి అతనికి తన ధనము, దర్పం మీద చాలా చాలా పొగరు. ఆయన ఏం చేశాడంటే జగన్నాథుడి అర్చించే ప్రధాన అర్చకులు ఉంటారు కదా! నేను భగవంతుడికి ఎంతో విరాళం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మీరు దాన్ని సక్రమంగా సద్వినియోగపరుస్తారో లేదో నాకు తెలియదు. అంటే సరే చెప్పండి ఏ విధంగా దాన్ని భగవంతుడికి ఉపయోగించాలో మీరిచ్చేటటువంటి ధనాన్ని అంటే ఈయన చెప్తాడు. నేను 1,00,000 బంగారు నాణాలు ఇస్తాను. నాకు ఆ 1,00,000 బంగారు నాణాలతోటి మీరు భగవంతుడికి చక్కటి పదార్థాల్ని చేసి పెట్టాలి అంటే అంత విలువైన పదార్థాలు ఎన్నం చేయగలమండి. మేము చేసేటివన్నీ కూడా చాలా ఎంతో 1000, 2000, 5000, 10,000 మహా అంటే 20,000 వరకి ఖర్చొస్తుంది గానీ రూ. 1,00,000 మేము ఖర్చు పెట్టలేము. 1,00,000 నాణాలు మేము ఖర్చు పెట్టలేమంటే, అంతేనా? అంటే నేనెంత విరాళం ఇద్దామనుకుంటున్నానో అంత మీరు ఖర్చు పెట్టలేరా? అని చెప్పేసి ఆయన చులకనగా మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత, సరే మీరు మళ్ళీ ఆలోచించుకొని నాకు చెప్పండి. నేను 1,00,000 బంగారు నాణాలు ఇవ్వడానికి రెడీగున్నాను. దాన్ని మీరు ఖర్చు పెట్టాలి. భగవంతుడికి నైవేద్యంలో ఉపయోగించాలి. మంచి పదార్థాలు వండి. సో వాటికి సంబంధించిన ఏ పదార్థాలు వండాలో మీరు నాకు మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి అంటారు. అనగానే వీళ్ళు సరే ప్రధాన అర్చకులు ఆలోచిద్దాంలే అని చెప్పి వాళ్ళకి ఆ రోజు భగవంతుడు కలలోకొస్తారు. కలలోకొచ్చి ఎవరైతే నాకు అంత విరాళం ఇద్దామని వచ్చారో అతనికి చెప్పండి, నాకు ఒక కిల్లి తెచ్చిమని చెప్పండి. మీరు అంటే ఆ 1,00,000 బంగారు నాణాలతోటి అద్భుతమైన వంటకాలు మీరేవి చేసినా కూడా 1,00,000తో తులతూగవు. అంత ఖర్చు పెట్టలేమని చెప్పారు కదా! సో మీరు ఆ ధనవంతుడికి చెప్పండి. ఏం చెప్తారంటే ఒక కిల్లి సమర్పించండి. కానీ ఆ కిల్లీకి ఒక ప్రత్యేకమైనటువంటి కిల్లి. అదేంటి అంటే దాంట్లో ఏనుగు ముఖ భాగంలో దొరికేటటువంటి ముత్యాలని మాత్రమే పెట్టి నాకు సమర్పించాలి అని చెప్తాడన్నమాట. భగవంతుడు అర్చకులకు చెప్తాడు. చెప్పగానే మరుసటి రోజు వచ్చిన తర్వాత ఈ ధనాహంకారంతో ఉన్నటువంటి ధనికుడు వచ్చిన తర్వాత, ఏంటి ఆలోచించారా పండా గారు అంటే, ఆలోచించామండి. స్వామి మిమ్మల్ని ఒక సేవ చేయమన్నారు. అది ఏంటి అంటే స్వామికి ఒక కిల్లి సమర్పించమన్నారు. ఆ కిల్లి ఏంటి అంటే ఏనుగు తల భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ముత్యాలు దొరుకుతాయి. వాటిని పెట్టి ఒక కిల్లి సమర్పించమన్నారు అంటాడన్నమాట. ఈయన ఆశ్చర్యపోతాడు. అయితే ఏనుగు తల భాగంలో కొన్ని ముత్యాలు తయారైతాయంట. అది ప్రతి ఏనుగులో అవ్వవు. అవి వందల వేలల్లో ఏదో ఒక ఏనుగుకి అలా తయారవుతాయి. అవన్నీ అంటే ఒక పాన్‌లో కనీసం ఒక 5, 10 ముత్యాలు పెట్టాలంటే ఎన్ని ఏనుగులని తీసుకొచ్చి వాటి తలలో వెతకాలి?
ఈయనకు అర్థం కాక తల బాదుకొని, అయ్యా నన్ను క్షమించండి, నాకున్న ధనాహంకారంతోని నేనేదో భగవంతునికి గొప్ప నైవేద్యం పెట్టాలని చెప్పేసి భావనతోటి నేను అంటే మీరు పెట్టే నైవేద్యాలన్నీ కూడా నా దగ్గర ఉన్న ధనంతోటి ధనంకి సమానం కాదు. నా దగ్గర ఎంత డబ్బు ఉందంటే మీ పెట్టే నైవేద్యాలన్నీ కూడా ఏదో కొన్ని డబ్బులు చాలా చాలా తక్కువ విలువైనవి. కాబట్టి నేను అహంకారంతోటి నా దగ్గర ఎక్కువ డబ్బు ఉందని చెప్పి నేను భగవంతుడి ముందు ప్రగల్భాలు పలికాను. కానీ భగవంతుడు కోరుకున్నటువంటి ఆ కిల్లి దేవాలంటే నా ధనం కాదు, నా 10 తరాల ముందు నుంచి సంపాదించినటువంటి సమస్త ధనాన్ని కూడా నేను వెచ్చించినా అది నేను తేలేను. ఎందుకంటే అసాధ్యం అది. ఎన్ని ఏనుగులను తీసుకొచ్చి నేను వాటి తలలో వెతకాలి అని చెప్పి భగవంతుడి ముందు ఆయన సాక్షాత్ దండవత్ ప్రణామం చేసి భగవంతుని క్షమార్పణ కోరుకుంటారనమాట. ఇలాగా భగవంతుడు తమ భక్తులకి ఎప్పుడైనా గనక అహంకారం వస్తే ఇలాగ దాన్ని పోగొట్టేటట్టు చేస్తారనమాట. అయితే ఈ మరి ఎందుకు భగవంతుడు జగన్నాథుడు అందరి జీవితాల్లో అలాగ ప్రత్యక్షంగా లేదంటే ఎవరు ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధిస్తే వాళ్ళకి భగవంతుడు ఆ విధంగా ఆయన స్పందిస్తారు. అందుకే మనకి జగన్నాథుడిని చాలా ప్రత్యేకంగా ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని జరుపుతారు. ఆ జగన్నాథుడుని దర్శించుకోవడం జస్ట్ కేవలం రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. భగవంతుణ్ణి రథం పైన ఆరూఢుడైనటువంటి ఆ భగవంతుని దర్శన మాత్రం చేత మన పునర్జన్మ ఇంకా మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదంట. అంత గొప్ప ప్రాముఖ్యత ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర సంతరించుకుందనమాట. ఎందుకంటే మన ఏ దేవాలయంలో అయినా కూడా ఆ మూల విరాట్లు బయటకు రారు, ఉత్సవ విగ్రహాలు మాత్రమే బయటకు వస్తాయి. కానీ ఎందుకంటే మూల విరాట్లో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ మూల విరాట్ని బయటకు తీయరనమాట. మెయిన్ గర్భగుడిలో ఉన్నటువంటి మెయిన్ స్వామివారి విగ్రహం ఏదైతే ఉందో అది ఆ విగ్రహం బయటకు రాదు. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి. ఒకసారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంకా ఆ దేవాలయం నుండి ఆ విగ్రహాన్ని తీసుకురాలేరు. కేవలం జగన్నాథపురిలో జగన్నాథుడి యొక్క విగ్రహాలు, జగన్నాథ బలదేవ సుభద్రమయ్య యొక్క విగ్రహాలు మాత్రం బయటకు తీసుకొస్తారు. ఎక్కడెక్కడ జగన్నాథుడి యొక్క దేవాలయం ఉందో అక్కడక్కడ ఖచ్చితంగా ఈ రథయాత్ర మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. ఎంతో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. నా స్వానుభవంతో చెప్తున్నాను. చాలా మంది జగన్నాథుడి యొక్క రథయాత్రలో పాలుపంచుకున్న తర్వాత వాళ్ళ అనుభవాల్ని చెప్పడం జరిగింది. మేము మా జీవితంలో ఈ ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ కష్టాల్లో ఉన్నాం, కానీ భగవంతుడి యొక్క రథయాత్రలో పాలుపంచుకొని రథాన్ని లాగిన తర్వాత మా జీవితంలో ఈ విషయాల నుండి మాకు విముక్తి కలిగింది. అంటే మేము అనుకున్న విధంగా అవి జరిగాయి అనేటటువంటి అనుభవాలు చాలా మంది షేర్ చేశారనమాట. అందుకే భగవంతుడు ప్రత్యక్షంగా మనల్ని అనుగ్రహించడానికి ఈ రథయాత్ర మహోత్సవంగా ఆయన బయటకు వస్తారనమాట. అయితే ఇట్లాంటి భగవంతుని దర్శించుకోవడానికి ఎంతో మంది తమ జీవితాల్ని కూడా త్యజించి వస్తారనమాట. ఒక నీలాంబర్ దాస్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన తన జీవితంలో ఎంతో సంపాదించిన తర్వాత సంపాదించి ఇంకా జీవితం మొత్తం కేవలం ఈ సంపాదన గురించేనా? లేదు, దీనికంటే అతీతమైనటువంటి ఇంకో విషయం ఉంది. భగవద్భక్తి, అలాగే భగవంతుని యొక్క ప్రేమని పొందాలి, భగవంతునికి ప్రేమైక సేవని చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నీలాంబర్ దాసు తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి సంపదనంతా కూడా జగన్నాథుడికి సమర్పిద్దామని చెప్పి ఆయన జగన్నాథ్పురికి బయలుదేరాడు. అయితే ఆయన గంగా నదిని చేరుకుని, అప్పుడంటే పడవ ప్రయాణాలు ఉండేవి, ఆ తర్వాత లేదంటే కాలినడక ఉండేదన్నమాట. ఈయన ఏం చేశాడంటే, ఈయన గంగా నది దగ్గర ఉండేవారు. ఆ నదికి అటువైపు వెళ్ళి ఇంకా జగన్నాథ్పురికి వెళ్దామని ఈయన ప్రయత్నం చేస్తుంటే ఆ పడవలు నడిపే అతను ఇతని దగ్గర డబ్బు ఉండడాన్ని గ్రహించి ఇతను ఎలాగైనా సరే సంహరించి ఆ డబ్బు మొత్తం దొంగలించాలని ఈ పడవ నడిపే అతను అనుకున్నాడు.
ఆ విషయం నీలాంబర్ దాస్‌కి అతను చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి విధానం ద్వారా అర్థమైంది. అర్థమవగానే ఇతను నీలాంబర్ దాస్ మనసులో ఆహ్, ఇంకా పడవవాడు నన్ను చంపేసి ఈ పడవవాడు ఈ డబ్బు మొత్తం లాగేసుకుంటాడని నీలాంబర్ దాస్ అనుకున్నాడు. అనుకోగానే నీలాంబర్ దాస్ మనస్సులో స్వామి జగన్నాథ నాకు ఈ జీవితం మీద ఆశ లేదు. కానీ మీ దగ్గరికి వచ్చి నా ధనాన్ని మీకు సమర్పించి మేము దర్శనం చేసుకున్న తర్వాత నాకు శరీరాన్ని వదిలిపెట్టాలని ఉంది తప్ప ఇప్పుడు వదిలిపెట్టాలని లేదు. దయచేసి నన్ను కరుణించు అనగానే సాక్షాత్ భగవంతుడే ఒక క్షత్రియుడి వేషధారణ ధరించి వచ్చి ఆ పడవాన్ని చితకబాది ఈయనని మళ్ళా చక్కగా అవతల ఒడ్డుకు దాటించి మళ్ళీ ఈయన జగన్నాథ్‌పురి వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు. అట్లాగా భగవంతుని గనక నమ్ముకుంటే నిశ్చయంగా ప్రతినిత్యం కూడా ఎలాంటి భయము, బాధ లేకుండా మన జీవితం కొనసాగుతుంది. కానీ మనకి కావలసింది కేవలము మనసులో ఆయన మీద అచంచలమైనటువంటి భక్తి. అదే మనం ఈరోజు శ్లోకంలో కూడా శిల ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. ఎవరికైతే భగవంతుని మీద పాద పంకజ పలాస విలాస భక్త్య భగవంతుని యొక్క చరణారవిందాల మీద అచంచలమైనటువంటి భక్తి ఎవరికి ఉంటుందో వారు కర్మాశయం విదితం ఉద్ఘ్రతయంతి సంతో. సో వాళ్ళు చాలా సులభంగా కోరికల పరంపర అనేటువంటిది వేర్లతో సహా పెకిలించేస్తారు అని శిల ప్రభుపాదుల వాళ్ళు చెప్తున్నారు. అయితే జగన్నాథ్‌పురిలో అదే ఉత్సవాన్ని మనము ఈ 9 రోజులు జరుపుకుంటాం. 9 ఇప్పుడు మొన్న మనకి ఎప్పుడు జరిగింది జగన్నాథ రథయాత్ర? హరే కృష్ణ. 27వ తేదీ పోయిన శుక్రవారం జరిగింది. ఓకే. సో పోయిన శుక్రవారం జరిగింది. ఇప్పుడు వచ్చే శనివారానికి 9 రోజులు అవుతాయి. అంతేనా? ఈ 9 రోజులు కూడా మనం రథయాత్ర జరుపుకుంటాం. జగన్నాథుడు తన శ్రీమందిరం నుండి గుండిచా మందిరానికి వెళ్తారు. గుండిచా మందిరం అంటే తన పుట్టిల్లాగా అనమాట. 9 రోజులు అక్కడ ఉండి మళ్ళీ 9వ రోజు రిటర్న్ మళ్ళీ శ్రీమందిరానికి వస్తారనమాట. సో ఈ 9 రోజుల కాలంలో మనం భారతదేశంలో ప్రతి జగన్నాథుడు దేవాలయంలో, ప్రతి ఇస్కాన్ మందిరంలో ఈ రథయాత్ర మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. జరుపుకొని ఆ స్వామి యొక్క కృపని మనం అందరం కూడా పొందుతాం అన్నమాట. సో అలాంటి గొప్ప ఉత్సవం మనము ఇస్కాన్ నందనవనంలో రేపు 5వ తారీఖు జరుపుకోబోతున్నాం. సో ఎంతమంది హైదరాబాద్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో దాదాపు 90 మంది భక్తులు ఉన్నారు. ఈ 90 మంది భక్తుల్లో ఎంతమంది హైదరాబాద్ లో ఉంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మొన్న అబిడ్స్ రథయాత్ర ఎంతమంది, అబిడ్స్ రథయాత్రకి ఎంతమంది వచ్చారు? చాలా సంతోషం. నేను వచ్చాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను వచ్చాను. ఓకే, ఓకే, వెరీ గుడ్. నారాయణ కూడా క్షేమాయుధం వరకు లాగాను రాదమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. సో ఎవరైతే ఇంతవరకు రథయాత్రలో అంటే పాలు పంచుకోలేదు, ఎప్పుడు రథయాత్రకి రాలేదో వాళ్ళు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి. వస్తే కనుక చక్కటి అనుభూతి, భక్తులతో అంత గొప్ప యాత్రలో భక్తుల యొక్క కీర్తనలు ఎట్లా ఉంటుందంటే మనకి అంటుంటారు గూస్ బంప్స్ వస్తాయి శరీరంలో, అట్లా వెంట్రికలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే అంత పెద్ద శబ్దంతో అంత పెద్ద కీర్తన వింటుంటే శరీరంలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది, ప్రకంపనలు కలుగుతాయి అన్నమాట. అంత గొప్ప ఉత్సవం జగన్నాథ రథయాత్ర మనం 5వ తారీఖు జరుపుకోబోతున్నాం. వీలైన వాళ్ళు రండి, రాలేని వాళ్ళు పర్వాలేదు, మళ్ళీ మాకు కూడా రథయాత్రలో పాలు పంచుకునే అదృష్టాన్ని ప్రసాదించే స్వామి అని భగవంతుని వేడుకోండి. భగవంతుడు మనల్ని కూడా అనుగ్రహిస్తారు. ప్రభుజీ ఏ టైంకి ప్రభుజీ? మన నందనవనంలో 12 o'clock,
11 నుండి స్టార్ట్ అవుతుంది మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అది ఇప్పుడు హైదరాబాద్ స్వామి ప్రభు హైదరాబాద్ లో జగన్నాథ్ టెంపుల్ లో జరుగుతలేదు రథ జరిగింది మొన్న 27 తారీఖు జరిగింది. అయితే ఈ 9 రోజులు కూడా 27 నుంచి రేపు వచ్చే 5వ తారీఖు ఈ 9 రోజుల కాలంలో చాలా చాలా అంటే చిన్న చిన్న దేవాలయాలన్నిట్లో కూడా ఈ రథయాత్ర జరుగుతుంది. మనకి ఇస్కాన్ నందనంలో ఇంకా మొత్తం పూర్తి మందిర నిర్మాణం జరగలేదు. అక్కడ భక్తియుత కార్యక్రమాలు మాత్రం చేస్తున్నాం. కాబట్టి అదే రోజు కాకుండా వేరే రోజు చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు అదే రోజు అబిడ్స్లో ఉంది, ఆ రోజు సేవలు అందించాలి కాబట్టి అక్కడికి వెళ్ళాం 27 తారీఖు. సాధ్యమైతే రండి. ఓకే, హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. మన వాళ్ళు ఎవరు మన గ్రూప్ లో స్పీకర్స్ ఎవరు కనిపించలేదు. మొన్న నారాయణగూడలో నేను చూశాను. తెలిసిన వాళ్ళైతే ఎవరు కనపడలేదు, వేరే వాళ్ళంతా కనిపించారు. కానీ అయితే మనకి రథయాత్ర రోజు వివిధమైనటువంటి సేవలు ఉంటాయి, మన డిఫరెంట్ సేవలు ఉంటాయి మాతాజీ. మనకి ఆ రోజు మన గ్రూప్ కి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎక్కడైతే ఇంకా స్వామివారిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆరతి ఏమన్నా ఇచ్చారో అక్కడ భక్తులకి గిఫ్ట్స్ ఇచ్చే సేవ మనకి ఇచ్చారనమాట. ఎవరైతే విరాళాలు ఇస్తారో, డొనేషన్స్ ఇస్తారో వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన డొనేషన్ ప్రకారం ఏ గిఫ్ట్ అయితే వాళ్ళకి ఇవ్వాలో అది ఇచ్చే సేవ మనకి ఇచ్చారనమాట, మన గ్రూప్ కి ఇచ్చారు. సో ఆ సేవలో మేము అందరం ఉండే ఏదో కొద్దిసేపు వెళ్ళి 2 నిమిషాల్లో రథాన్ని లాగి మళ్ళీ వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నామన్నమాట అందరం కూడా. అందుకే ఎవరు కనపడలేదు. అదే చూసాను, అసలు ఎవరు కనపడలేదు. మీరు ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చి ఉంటే కనుక అందరికి కలుసుకునేవారు. ఇంకా ఆ రోజు ఆఫీస్ ఉండింది ప్రభుజీ. ఇంకా ఆఫీస్ వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఒక 2 hours కి అలా వచ్చాను అన్నట్టు. ఓకే. హరే కృష్ణ ప్రభు.